షలోం. కీర్తనలు 21 ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. అవును, మనిషి జీవితంలో అనేక రకాలైన ఆపదలు చూడాల్సి వస్తుంది. మనం ఆపదలు వచ్చినప్పుడు అనారోగ్య కారణం వల్ల వచ్చే ఆపదను మనము ఊహించని సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు వచ్చే ఆపదలు, ఆ ఆపత్కాలంలో మనము నిస్సహాయంగా కృంగిపోతూ దాంట్లో నుండి బయటపడడానికి మార్గమే తెలియదు ఎలా అన్నట్టుగా అయిపోతుంది పరిస్థితి. మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి, మనకున్న వాళ్ళ బంధువుల దగ్గరికి, మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతూ ఉంటామేమో. ఎక్కడి నుండైనా సహాయం దొరుకుతుందా? నా ప్రశ్నలకు జవాబు దొరుకుతుందా? నా సమస్యకు సమాధానం దొరుకుతుందా? నన్ను ఎవరు ఉద్ధరిస్తారు అని మనము మనుషుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి పరుగులు తీయొచ్చు. కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నీకు ఆపత్కాలం వచ్చినప్పుడు నేను ఉత్తరం ఇస్తాను అని అంటున్నారు దేవుడు. అవును, ఆపత్కాలమందు మనకు దేవుడు ఉద్ధరిస్తాడు. సహాయం చేసేది దేవుడే. మనిషికి భూమి మీదకి పంపిన దేవుని దగ్గరే ప్రతి ప్రశ్నలకు, ప్రతి సమస్యలకు సమాధానం దొరుకుతుంది. మొదటిగా మనిషి సమస్యలు, ఆపదలను చూసినప్పుడు భగవంతుని మాత్రమే సహాయము అడగాలి. భగవంతునికి వెతకాలి. భగవంతుని, ఆ భగవంతుడు ప్రతి ఆపత్కాలములలో నుండి మనిషిని తీస్తాడు, ఉత్తరం ఇస్తాడు. మనము దేవుని పాదాల దగ్గరే ప్రతి ప్రశ్నలకు జవాబులు పొందుకోగలుగుతాం. ఇదే సత్యం. మనం అలసిపోవడానికి వీల్లేదు, మనము నిరాశపడడానికి వీల్లేదు. శ్రమదినమున కృంగిపోతే నువ్వు చాతగానే వాడబడతావు అని కూడా ఇలా ఎన్నెన్నో రకాలుగా దేవుడు మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి మనము బాధపడుతూ, నిరాశలో కృంగిపోతూ ఉండగా ఉత్తరం ఇచ్చే దేవుని వైపే తిరుగుదాం. భయపడక మనము దేవుని వైపు తిరిగి నూతన బలాన్ని పొందుకొని ఉత్సాహంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జయముతో అన్ని విషయాలలో జయాన్ని చూసే వారిగా ఉందాం. పవిత్రతతో, పరిశుద్ధతతో బ్రతుకుతూ దేవుణ్ణి స్తుతిద్దాం, ఆరాధిద్దాం.